అన్నారు కదా, అంటే మీరు దాంట్లో ఉన్నారు. కోటి విద్యలు కూటి కొరకే కదా. డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా సరే, ఈవెన్ అవధూతలైనా ప్రతి వాళ్ళు తినాల్సిందే. అక్కడ ఏ మఠానికి పోయినా హుండీ ఉంటుంది. సో కాకపోతే మీరు అన్నట్టుగా నేను దీనిలోకి రాకూడదు అన్నారు మీరు, కానీ పరిస్థితులు ఈమెన్ సార్ ఒకటి చెప్పారు. దానివల్ల దీంట్లో మనం ఒకరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాము, ఒకరికి ఆరోగ్యాన్ని ఇస్తూ మనం ₹1 సంపాదించుకుంటున్నాము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్లెస్డ్ మనీ అంటారు. బ్లెస్డ్ మనీ అంటే ఆశీర్వదించబడిన సొమ్ము. ఒకరికి ఆరోగ్యాన్ని ఇచ్చి మనం సంపాదించేది బ్లెస్డ్ మనీ. ఇట్ ఈజ్ నాట్ ఏ బ్లఫ్డ్ మనీ. బ్లఫ్డ్ మనీ కాదు. ఇప్పుడు మీరు నా చేత 1 లక్ష కట్టించారు. ఒక 6 నెలలకి 2 లక్షలు అవుద్దనో, లేకపోతే 3 లక్షలు అవుద్దనో 1 లక్ష కట్టించేశారు. 1 లక్ష నేను కట్టాను, కంపెనీ పోయింది అనుకుందాం. అప్పుడు నేనే మీ చేత కట్టించాను సార్, కంపెనీ పోయింది. అప్పుడు ఎవరు కట్టాలి అడుగుతారు జనరల్గా, లేదంటే కనపడితే కాళ్ళు ఇరగొడతారు. సో మీకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చాను, మీకు కాళ్ళు బాగైనాయి, కనపడితే కాళ్ళు మొక్కుతారు. ఏది బాగుంది? దానివల్లే మీరు వచ్చారు, అంతే కదా. అది కరెక్ట్, అదే మీరు చెప్పాలనుకున్నది. కానీ మీరే మా అవధూతలాగా చెప్తే కొంతమందికి అర్థం కాలేదు. అంటే మీ నాలెడ్జ్ అందుకోవాలంటే కొంచెం కష్టమే. సో మీరు ఎక్కడో ఉన్నారో, మీరు కూడా నాకు తెలిసి త్వరలో ఒక అవధూత అవుతారేమో, ఎవరికి తెలుసు. ఏమో హనుమంతప్ప అవధూత గారు అని చెప్పి మేము చెప్పలేము, అది అవధూత గారి శిష్యులు. ఇప్పుడు మాలిక్ బాబాకి నేను 33 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను, మరి ఎవరికి తెలియదు కదా. అట్లానే ఆయన ద్వారా మీరు అందరూ పరిచయం అయ్యారు, ఆయన ద్వారా ఆయనే మిమ్మల్ని నాకు పరిచయం చేశారు. సో మీరు కూడా అట్టేకల్ స్వామి ద్వారా అనేక మందికి పరిచయం అవుతున్నారు. ఆయన మహిమే కదా మీకుంది, ఆయన మహిమ వల్లనే ఆయన నమ్ముకున్నారు. కాబట్టి ఆయన మహిమ తర్వాత మీరు కూడా ఒక చిన్న స్వామి అవుతారు, చెప్పలేము. సో దేవుడి దయ వల్ల అంతా బాగుంది. మీరు సార్ చెప్పాలనుకుంది ఏంటంటే, హెల్త్ ద్వారా మనము ఒకరికి ఆరోగ్యాన్ని ఇస్తే దాని ద్వారా మనము సంపాదించుకున్న మనీని బ్లెస్డ్ మనీ అంటారు, నాట్ బ్లఫ్డ్ మనీ. అంటే మనం మోసం చేసి సంపాదిస్తే బ్లఫ్డ్ మనీ, ఒకరికి మంచి చేసి సంపాదిస్తే బ్లెస్డ్ మనీ, ఆశీర్వదింపబడిన సొమ్ము. ఒకరి కాళ్ళు బాగలేవు, కాళ్ళు బాగా చేసాం. సపోజ్ ఒకరి పిల్లలు పుట్టలేదు, మన దయ వల్ల, మన ప్రోడక్ట్స్ వల్ల, మన సైన్స్ వల్ల పిల్లలు పుట్టారు. లేకపోతే ఒకరికి కొన్ని ప్రాబ్లం ఉంది, అవి తీర్చాము. దాని ద్వారా నాకు ఒక ₹10 వచ్చింది. నేను హైదరాబాద్ నుంచి ఒక 5,000 ఖర్చు పెట్టుకొని వచ్చాను. మరి నేను ఉద్దర సర్వీస్ ఇస్తే నాకేంటి? నేను సర్వీసే చేస్తాను, డబ్బులు తీసుకొని రోజు కర్నూలు కడప వస్తుంటే ఇంట్లో ఆమె గరిటె తిప్పకుండా ఇంకోటి తిప్పొద్ది అంతే. సో కష్టం, ఆమెను కూడా చూసుకోవాలి కదా. సో ఇంట్లో ఒక సొంత భార్య ఉంటుంది కదా చంద్రశేఖర్ రెడ్డి గారు మీలాగా. సో ఒక సొంత భార్యను చూసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి, ప్రసాద్ రెడ్డి గారు. సో దానికోసమే. సో నేను దాదాపుగా 17-18 ఇయర్స్ నుంచి 37 దేశాల్లో దాదాపుగా 40,000 మీటింగులు హెల్త్ మీద ఇచ్చాను. ఇది నా యొక్క రికార్డు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే జబ్బు రాకుండా, జబ్బు వస్తే ట్రీట్మెంట్ ఇవ్వటానికి హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి. డోన్లో ఉన్నాయి, ప్రతి పల్లెటూరులో కూడా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం మనం? ఏదన్నా వచ్చిన తర్వాత వెళ్తాం. అసలు హాస్పిటల్కే వెళ్లకుండా చేస్తే అదే ఈ మీటింగ్ కొట్టండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. సో హాస్పిటల్కే వెళ్లకుండా చేస్తే, ఇల్నెస్ అంటే అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. వెల్నెస్ అంటే ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళం కదా. సో ఇల్నెస్ కావాలా మీకు? వెల్నెస్ కావాలా? వెల్నెస్ కావాలి. అప్పుడప్పుడు కొడుతుంటే మీరు వెల్నెస్లో ఉంటారు, లలిత గారి లాగా కొట్టండి, ఆమెకు అలవాటు. సో మీరు ఎందుకంటే ఈ హ్యాండ్లో నేను PhD చేశాను, ఈ ఒక్క హ్యాండ్లోనే ఎంతో అద్భుతాలు ఉన్నాయి. అది తెలుసుకోవాలంటే మీ క్రమక్రమంగా ఒకటి మాత్రం చెప్పగలను, ఒక 10 మీటింగులకు వస్తే మీరు డాక్టర్ అవుతారు, అది మాత్రం పక్క. డాక్టర్ అవుతారు.
సో ఇందాక మన ఉదయ్ గారు చెప్పినట్టుగా ఇంగ్లీష్ మెడిసిన్ అనేది టెంపరీ. ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి. ఇప్పుడు అర్జెంటుగా యాక్సిడెంట్ అయింది, కాలు విరిగింది, వచ్చి నేను క్యాప్సూల్ వేస్తే అతుక్కోదు కదా, ఎక్కడికి వెళ్ళాలి? అటువంటప్పుడు ఎమర్జెన్సీ నెంబర్ 1. ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే, అన్నీ అవసరమే. బట్ ఏదన్నా రాకుండా చేయటం అంటే, ఇప్పుడు సపోజ్ అసలు వెల్నెస్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ ఉంది, ఉదాహరణకు ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక 6 నెలలు వాడారు, మీ బాడీలో ఏ డిసీజ్ లేదు, ఒక ప్రోడక్ట్ ఉంది, 6 నెలలు వాడారు, రాబోయే 6 సంవత్సరాల్లో మీకు క్యాన్సర్ రాదు, పెరాలసిస్ రాదు, హార్ట్ అటాక్ రాదు. కొట్టండి.